హలో అందరికీ ఎలా ఉన్నారు? ఇవాళ నేను నా లైఫ్‌లో చిన్నప్పుడు జరిగిన ఒక విషయం రోజు నాకు గుర్తొస్తుందండి అది. సో, అది దాంట్లో చాలా మోరల్ ఉంది. నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఇవాళ రికార్డింగ్ చేస్తున్నాను. మేము ముగ్గురమండి. ఒక అన్నయ్య, తమ్ముడు, నేను మధ్యలో అనమాట. సో, ముగ్గురము చిన్నప్పుడు నేను ఒక ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ ఉండొచ్చు. మేము స్కూల్‌కి బస్‌లో వెళ్ళేదండి అప్పుడు. అయితే స్కూల్‌కి బస్‌లో వెళ్ళే టైంలో మేము బస్ స్టాప్‌లో వెయిట్ చేసేవాళ్ళం. ఇంటి దగ్గరే బస్ స్టాప్ ఉండేది. సో, అక్కడ బస్ స్టాప్‌లో వెయిట్ చేసేటప్పుడు ఒక షాప్ ఉండేదండి. షాప్ కమ్ ఇల్లు అనమాట. ఇంట్లోనే షాప్ ఉండేది. అక్కడే మేము బస్ కోసం వెయిట్ చేసేవాళ్ళము ఆ షాప్ ముందు. సో, అక్కడ ఒక స్ట్రీట్ డాగ్ 4 పప్పీస్ తీసిందండి. అంటే 4 కుక్క పిల్లలు తీసింది. సో, రోజు మేము ఆ కుక్క పిల్లల్ని చూసేవాళ్ళము. అవి కూడా ఎక్కువ ఏం లేదు. ఒక 1 మంత్, ఒక 10 డేస్ అట్లా అయ్యి ఉండొచ్చు పుట్టి కూడా. సో, అవి క్యూట్‌గా ఉంటే మేమేమో రోజు చూసి మా ఇంట్లో వెళ్ళి అడిగేవాళ్ళం. మమ్మీ మనం ఒక పప్పీ పెంచుకుందాము, ఒక పప్పీ తెచ్చుకుందాము, చాలా బాగున్నాయి అని అంటే మా మమ్మీ వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే మాది జాయింట్ ఫ్యామిలీ అనమాట. దాన్ని టేక్ కేర్ చేయడానికి ఎవరికి అవ్వదు కాబట్టి వద్దు అని అన్నారు. అంత స్పేస్ కూడా లేదు ఇంట్లో అని చెప్పి. కానీ మా అన్నయ్య ఏంటంటే యానిమల్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు కూడా అన్ని యానిమల్స్ పెంచుతాడు. మా తమ్ముడికి కూడా ఇష్టమే. కానీ మా తమ్ముడు నేను ఏంటంటే ఒకసారి అడిగేసి సైలెంట్గా ఉండిపోయేవాళ్ళము. మా అన్నయ్య మాత్రం ఇంకా అన్నది కావాలని పట్టుబట్టాడండి. ఏదైనా సరే అది ఇంకా ఒప్పుకునే వరకు వదిలేటోడు కాదు. సో, వన్ ఫైన్ డే మా మమ్మీ వాళ్ళు ఒప్పుకున్నారు. తీసుకొని వచ్చామన్నమాట. ఒక వైట్ పప్పీ తీసుకొని వచ్చాం. 4 పప్పీస్లో నుంచి ఒక వైట్ పప్పీ తీసుకొని వస్తే 2 డేస్ ఇంట్లో ఉంచుకున్నామండి. దానికి మంచిగా పెరుగన్నము, పాలు అట్లా పెట్టి బాగా చూసుకున్నాము. అది ఇంకా మంచిగా ఉంది. సో, ఏమైందంటే మా మమ్మీ వాళ్ళు ఇంకా మెయింటెనెన్స్ అవ్వట్లేదు. ఎందుకంటే దాన్ని బయటకి తిప్పడానికి తీసుకెళ్ళాలి కదా, దాంతో పాటు స్పెండ్ చేయాలి. ఇంకా ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉంటారు. డాడీ వాళ్ళందరూ ఆఫీస్ వెళ్ళిపోతారు. మమ్మీ వాళ్ళు ఏంటంటే పనిలో ఉంటారు. మేమేమో స్కూల్కి వెళ్ళిపోతాం కదా. సో, అదంతా తిప్పడానికి అదంతా అవ్వట్లేదు అని చెప్పి మా మమ్మీ వాళ్ళు తీసుకెళ్ళి వదిలేసేయి, దాని మమ్మీ దగ్గర వదిలేసేయి అంటే నేను తీసుకెళ్ళి వదిలేసామండి నైట్ టైంలో. బాగానే ఉంది. నెక్స్ట్ డే మేము స్కూల్కి వెళ్ళడానికి అని చెప్పి ఆ షాప్ దగ్గర మళ్ళీ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. అయితే లిటరలీ మేమైతే చూసి షాక్ అండి. 4 పిల్లలు ఉన్నాయి అన్నాం కదా. అయితే 3 పిల్లలు ఏం చేస్తున్నాయంటే, అవి స్ట్రీట్ డాగ్స్ కదండి, వాటికి ఆకలేసిందో మరి తెలియదు కానీ అవి లిటరలీ పాటీ తింటున్నాయండి అక్కడ. మేము చూసి ఏంటిది అని అనుకున్నాము. పాటీ తింటున్నాయి. మాకు చాలా బాధ అనిపించింది ఫస్ట్ థింగ్. అసలు అర్థం కాలేదు. ఇంకా మేము ఇంట్లో తీసుకొచ్చిన పప్పీ లేదు అక్కడ. మిగతా 3 తింటున్నాయి. మేము తీసుకొచ్చిన పప్పీ ఎక్కడ అని చెప్పి మేము వెతుకుతే అది ఒక మూలకెళ్ళి పడుకొని ఉందండి. చూస్తుంది కానీ పడుకొని చూస్తుంది. అది తినట్లేదండి. సో, మాకైతే ఆశ్చర్యం వేసింది. మేము ఒక 2 డేస్ దాన్ని ఇంట్లో ఉంచుకొని పాలు పెరుగు పెట్టినందుకు దానికి తెలిసిందనమాట. అంటే అది తినొద్దు, అది తినేది కాదు అని చెప్పి. వీటికి చెప్పేవాళ్ళు లేరు కదండి పాపం. సో, వీటికి చెప్పేవాళ్ళు లేరు, వాటికి ఆకలి అవుతుంది, పెట్టేవాళ్ళు లేరు. స్ట్రీట్ డాగ్స్ అంటే అంతే కదండి. ఇప్పుడు మనం ఇంట్లో పెంచిన కుక్కకి బయట పెంచిన కుక్కకి చాలా తేడా ఉంటుంది. ఇంట్లో పెంచిన కుక్కలు ఏంటంటే వాటికి మంచి చెడు, గుడ్ బ్యాడ్ అన్నీ తెలుస్తాయి. స్ట్రీట్ డాగ్స్కి ఏం అర్థం కాదండి. ఫస్ట్ వాటికి ఆకలి మీద కోపంగా ఉంటాయి, ఫెరోషియస్గా. ఎవరైనా దగ్గరికి వస్తున్నా కూడా అవి కొట్టడానికి వస్తున్నాయేమో అని చెప్పి కరవడం అట్లా చేస్తుంటాయి. ఇంట్లో డాగ్స్ ఏంటంటే మనం ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి వాటికి ట్రైన్ చేయకపోయినా సరే అండి, మన మధ్యలో పెరుగుతున్నాయి కాబట్టి అది ఎట్లా బిహేవ్ చేయాలి, ఎవరి దగ్గర ఎట్లా ఉండాలి అంతా తెలుస్తుంది. ఫస్ట్లీ దానికి అన్ని నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయండి. స్ట్రీట్ డాగ్స్కి అట్లా కాదు కదా. సో, దాన్ని కేర్ చేసే వాళ్ళు ఎవ్వరు ఉండరు కాబట్టి మేబీ అది కూడా అట్లా ఛాన్సెస్ ఉంటాయి అవ్వడానికి. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఇది నేను రోజు మా పిల్లలకి తిట్టేటప్పుడు ఇదే స్టోరీ చెప్తానండి రిపీటెడ్గా. ఇంట్లో పెంచితే అవి ఎట్లా ఉంటాయి, బయట పెంచితే అవి ఎట్లా ఉంటాయి, సేమ్ మనకు కూడా వర్తిస్తుందండి. అంటే హ్యూమన్స్కి కూడా, మెయిన్లీ పిల్లలకండి. మనము ఇంట్లో మంచి అట్మాస్ఫియర్, మంచి సరౌండింగ్ క్రియేట్ చేస్తే
వాళ్ళు మంచిగా అవుతారు. మనము బ్యాడ్ అట్మాస్ఫియర్, బ్యాడ్ సరౌండింగ్స్ నెగెటివ్గా క్రియేట్ చేస్తే వాళ్ళు నెగెటివ్గానే అవుతారు. ఇది ఓన్లీ పిల్లల విషయం అని కాదు, మనకి అందరికండి. మనం ఎప్పుడైనా గుడ్ సరౌండింగ్స్ క్రియేట్ చేసుకోవాలి. గుడ్ సరౌండింగ్స్ అంటే నేబర్హుడ్లో కానీ, రిలేటివ్స్లో కానీ, వర్క్ స్పేస్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ, ఫ్రెండ్ సర్కిల్లో కానీ మనం మంచి నేబర్హుడ్, మంచి సరౌండింగ్స్ క్రియేట్ చేసుకుంటే ఆ ఎఫెక్ట్ మనకు కంపల్సరీ ఉంటుందండి. పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, మనకు ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మనము నేర్చుకుంటాము. ఇంకా మనము ఎక్కడ వెళ్ళినా మన సరౌండింగ్స్ కూడా మనం అట్లానే క్రియేట్ చేస్తాము. ఇప్పుడు మనం నలుగురిలో కూర్చున్నాం అనుకోండి, మనము వాళ్ళని పాజిటివ్గా, హ్యాపీగా చేసేస్తాం ఆ అట్మాస్ఫియర్ని. మనం ఎప్పుడైతే నెగిటివ్గా సరౌండింగ్స్ క్రియేట్ చేసుకొని బ్యాక్ బిచ్చింగ్ అట్లా ఉందనుకోండి, మనకి కంపల్సరీ ఆ ఎఫెక్ట్ ఉంటుంది. మన బ్రెయిన్కి, మన హార్ట్కి, మన బిహేవియర్ కూడా అట్లానే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టు అవుతుంది. ఇది స్టోరీ కాదు, యాక్చువల్లీ ఇది లైఫ్ ఎక్స్పీరియన్సెస్. ఇట్లా మనం డైలీ చాలా చూస్తుంటామండి, కానీ ఆలోచించము, అది అక్కడే మర్చిపోతాము. మనం చూసింది, చేసింది ఒక్క నిమిషం మనము రీకలెక్ట్ చేసుకొని ఆలోచిస్తే ఇట్లాంటివి చాలా ఉంటాయండి మనం నేర్చుకోగలిగినాయి, ఇతరులకు నేర్పించగలిగినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, టేక్ కేర్.